చెప్పడం జరిగింది। ఒకవేళ ఇదివరకే ఒక కుటుంబం పేరుతో వచ్చి ఆ ఇంట్లో పెళ్ళైనటువంటి ఇంకొక 2 కుటుంబాలు ఆ ఇంట్లోనే ఉండి అటువంటి వాళ్ళు ఒకే రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు పెళ్ళైన ప్రతి కుటుంబాన్ని సపరేట్ చేసి రేషన్ కార్డు కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది। ఆ క్రమంలో వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది। ఆయనేమో ప్రభుత్వం పైనుంచి ఆదేశం ఒక గైడ్ లైన్స్ ఒక ముహూర్తం నిర్ణయం చేసినప్పుడే ఇవ్వాలని చెప్పేటటువంటి ప్రక్రియ అని చెప్తున్నారు। కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ కనీసము అర్హులైనటువంటి వాళ్ళను లిస్టు రూపొందించడం ద్వారా సగం సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది। అట్లా కాని పక్షంలో మీరు ఏదైతే ఇదివరకు మేము ఇందిరమ్మ కాలనీ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ పొరంపోగు స్థలం ఉందో ఆ పొరంపోగు స్థలంలో గుడిసెలేసుకొని ఉంటామని చెప్పి కూడా తేల్చి చెప్పడం జరిగింది। అట్లా ఆ విధమైనటువంటి కార్యక్రమమే కాకుండా ప్రభుత్వం కూడా ఇవాళ పేదవాడికి ఏమో 2 సెంట్ల జాగా ఇవ్వడానికి సిద్ధంగా లేదు, కానీ లక్షల ఎకరాల భూములు బడా పారిశ్రామికవేత్తలు కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి ల్యాండ్ పూలింగ్ పేరుతో లేకపోతే రియల్ ఎస్టేట్ పేరుతో లేకపోతే ఎంఎస్ఎంఈ పేరుతో లక్షల ఎకరాల భూములు సేకరించడం తప్ప ఎక్కడే కానీ పట్టమని 10,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి ఇవాళ లేదు। కాబట్టి భూముల సేకరణ పేరుతో ప్రభుత్వం ఒకవైపు, ఇంకోవైపు ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేసేటువంటి డీకేటీ మాఫియా ఇంకోవైపు గద్దల్లాగా తన్నుకుపోతూ ఉన్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇప్పటికీ పేదవాడికి 2 సెంట్ల జాగా లేదు, పేదవాడికి 2 ఎకరాల సాగు భూమి లేదు, సంపన్న వర్గాలకు ఊడిగం చేసే విధంగా అటు అధికార పార్టీ అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప ఏ విధమైనటువంటి న్యాయం జరగడం లేదు। కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మీరు చెప్పినటువంటి ఎన్నికల వాగ్దానం ఏదైతే ఉందో అది అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం।